ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందా? నాడు అక్కడ టీడీపీని ఖాళీ చేసిన పార్టీ నేడు అదే పరిస్థితిలో ఉందా? అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఇవ్వలేకపోయినా ఆ పార్టీ కేడర్ను కాపాడుకునేదెవరు? ఎలా? ఇంతకీ ఉమ్మడి పాలమూరులో జరుగుతున్నదేంటి? వాచ్ ఇట్. పార్లమెంట్ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వని బీఆర్ఎస్ పార్టీకి ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కంచుకోటలా ఉండేదట. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఇవ్వని బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బీటల వారి ఏటికి ఎదురెదుతుందా అనే చర్చ సాగుతోందట. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు వరుసగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకున్నారట. పార్టీలో ఉండలేకపోతున్న కారు గుర్తు నేతలు పార్టీ మారడమే మేలనుకుంటున్నారట. ఒకప్పుడు ఇసుకేస్తే రాలనంతగా నేతలు కార్యకర్తలు ఉన్న పార్టీ ఇప్పుడు ఖాళీ అయ్యే పరిస్థితులు తలెత్తాయట. 2018లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం ఒక స్థానంలో ఓటమి చెంది మిగతా 13 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 నియోజకవర్గాల్లో కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మిగతా 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగరేశారు. దీంతో 10 ఏళ్ల పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎదురులేని శక్తిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా చతికిలబడింది. ఒక్క ఓటమితో పరిస్థితులన్నీ తలకిందులై గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే ఎన్నికల ఫలితాలు పుండు మీద కారం చల్లినట్లయింది. ఉమ్మడి జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలైన నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడమే కాకుండా 3వ స్థానానికి పరిమితం కావడం ఆ పార్టీ నేతల్ని మరింత కుంగదీసింది. దీంతో ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ దక్కడమే ఘనంగా భావించే పార్టీ నేతలు ఇప్పుడు టికెట్ ఇస్తామన్నా వద్దు బాబోయ్ అంటూ పరుగులు పెట్టే పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ చేరిందన్న టాక్ కొనసాగుతోంది. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 స్థానాల్లోనూ గులాబీ పార్టీ ప్రభావం నామమాత్రంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల తర్వాత కేవలం 6 నెలల్లోనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో తమ ఓట్ల శాతాన్ని మరింత నష్టపోవడం ఆ పార్టీ శ్రేణుల్ని కలవరపెడుతోందట. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలుపొందడంతో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం తిరిగి వెనుతిరిగి చూడలేదు. అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలు ఇలా ఎన్నికలు ఏవైనా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గులాబీ జెండా రెపరెపలాడేది. అలాంటి పరిస్థితి నుంచి బీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కిందంటే చాలు విజయం ఖాయమన్న పరిస్థితులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేవి. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధికారం కోల్పోవడం, తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం కావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పూర్తిగా తలకిందులైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 5 ఏళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 13 స్థానాల్లోనూ, అలాగే ఉన్న 2 పార్లమెంటు స్థానాల్లోనూ విజయకేతనం ఎగరేసిన గులాబీ పార్టీ ఉమ్మడి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. అంతేకాదు 2 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని 5 జెడ్పీ చైర్మన్లను, దాదాపు మున్సిపల్ చైర్మన్ స్థానాల్ని సైతం కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. అలాగే మెజారిటీ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను సైతం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక 2009లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి కేసీఆర్ బరిలో నిలిచి 3,66,569 ఓట్లు సాధించారు. అప్పటి సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి దేవరకొండ విఠలరావుపై 20,184 ఓట్ల మెజారిటీతో కేసీఆర్ విజయం సాధించారు. అనంతరం 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి ఏపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జైపాల్ రెడ్డిపై 2,500 ఓట్లతో విజయం సాధించారు. ఇక 2019లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై ఎలాంటి రాజకీయ అనుభవం లేని బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి 77,829 ఓట్ల మెజారిటీతో గెలుపొందడంతో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో గులాబీ పార్టీ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. 2019 ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి పోతుగాం రాములు 1,89,748 ఓట్ల మెజారిటీతో గెలుపొందడంతో ఈ పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ బోణి కొట్టింది. అంతటి పటిష్టమైన బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2023 నుంచి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయి హస్తం హవా కొనసాగింది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 చోట్ల
కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే గులాబీ నేతలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక పార్లమెంటులోనైనా పాగా వేద్దామని భావించిన బీఆర్ఎస్ కు భంగపాటు తప్పలేదు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో ఆ పార్టీ నేతల్ని తీవ్రంగా కుంగదీస్తోంది. పాలమూరు పార్లమెంటుపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండా నాగర్ కర్నూలు పార్లమెంటులో పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై గులాబీ బాస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అక్కడ కూడా బీఆర్ఎస్ కు భంగపాటు తప్పలేదు. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించడం ఆ పార్టీకి కొంత ఉత్సాహాన్ని ఇచ్చినా దాని ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. అయితే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై ఖచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. వరుస ఓటములతో చతికిలబడ్డ బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కింది స్థాయి కేడర్ అంతా రెడీ అవుతుండటంతో ఆ కేడర్ను కాపాడుకోలేక ఓటమి చెందిన నేతలు తలలు పట్టేసుకుంటున్నారట. అంతేకాదు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ ను బీఆర్ఎస్ నేతలే ప్రోత్సహించడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకే చిక్కులు తెచ్చిపెట్టాయన్న టాక్ జోరుగా సాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న టీడీపీని ఖాళీ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోందట. చూడాలి మరి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా టీడీపీలా మారుతుందా, లేక కేడర్ను కాపాడుకుని పరువు నిలబెట్టుకుంటుందా?